హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి ఈ మోడల్ తీసుకున్నానండి. బీడ్స్ వచ్చేసి సిల్వర్ కలర్ ఈ డిజైన్ ఉంది. ప్లెయిన్ బీడ్ అండి, సిల్వర్ కలర్, సిల్క్ థ్రెడ్, కాటన్ థ్రెడ్, జరీ థ్రెడ్, చిన్న ఐ నీడిల్ అండి. ఇంకా వచ్చేసి ఇలాంటి ఒక పెద్ద ఐ నీడిల్, గ్లూ, టేప్ కావాలి, మార్క్ పెట్టుకోవడానికి చాపెస్, సీజర్. వీడియో అయితే ఇక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. విత్ టిప్ ఈజీగా ఫాస్ట్గా ఎలా వేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను శాంపుల్గా ఒక క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టేసుకున్నా. హాఫ్ ఇంచ్ ఉండాలండి. ఇలా వేసుకున్న తర్వాత నీడిల్, కాటన్ థ్రెడ్ అండి, మొత్తం 4 వరుసల థ్రెడ్ తీసుకున్నాను. కావాలంటే మీరు సిల్క్ థ్రెడ్ అయినా వాడచ్చు. పెద్ద ఐ నీడిల్ అంటే ఇక మనకి తొందరగా అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు ఇలా పెద్ద ఐ నీడిల్ వాడచ్చు. కావాలంటే మీ ఇష్టం చిన్నదైనా వాడచ్చు. ఈ చిన్న బీడ్ వేసుకోవాలండి ఈ నీడిల్ లోపల. ఇక్కడ మనం మార్క్ పెట్టినదే ఇక్కడ ఇలా ఈ బీడ్ వేసుకోండి. మళ్ళీ ఈ నీడిల్ని ఈ బీడ్ లోపల నుంచి ఇలా తీసుకోండి. ఇది మొత్తం 8 వరుసలు థ్రెడ్ అవుతుందండి. ఇంచెస్ వచ్చేసి 3 to 4 ఇంచెస్ లెంత్ అనేది పెట్టుకోండి. కింద ఇలా ట్రిమ్ చేసేసుకోండి. కాటన్ థ్రెడ్ కదా, ఆగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను శాంపుల్గా క్లాత్ తీసుకున్నా. శారీ ఉన్నప్పుడు మ్యాచింగ్ థ్రెడ్ అనేది తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో బీడ్ ఇక్కడ మార్క్ వేసుకున్న దగ్గర ఇలా వేసుకోండి. తొందరగా వర్క్ అనేది కంప్లీట్ కావాలన్నప్పుడు ఇలా పెద్ద ఐ నీడిల్ అయితే థ్రెడ్ అనేది దాని లోపల తొందరగా వెళ్తుంది అనేసి తీసుకుంటానండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి హెమ్మింగ్కి వాడే నీడిల్ అండి. జరీ థ్రెడ్ వేసుకొని ఇలా ఒక నాట్ వేసుకున్నాను. ఇక్కడ కావాలంటే కాటన్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ జరీ థ్రెడ్ అయితే ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని జరీ థ్రెడ్ బీడ్ ఇలా వేసుకోవాలండి. ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ లోపల నుంచి ఈ బీడ్ అనేది ఇలా వేసుకుంటే ఈజీగా ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఎంత ఈజీగా వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇంకోటి, ఈ చిన్న బీడ్ ఉంది కదా, ఆ పెద్ద ఐ నీడిల్లో వస్తుందో లేదో చూసుకొని ట్రై చేయండి. ఈ బీడ్కి హోల్ అనేది పెద్దగా ఉంది, అందుకనే పెద్ద ఐ నీడిల్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా పార్టిషన్ చేసుకోండి. కావాలంటే ఇక్కడ నాట్ అయినా వేసుకోవచ్చు. మధ్యలో ఇలా ఫింగర్ పెట్టేసి ఇలా లూజ్గా ఒక నాట్ వేసినట్టు పెట్టుకోండి ఫ్రెండ్స్. సిల్క్ థ్రెడ్ అండి, ఇలా గ్లూ పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను. 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ ఈ గ్యాప్లో నుంచి ఇలా వేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. లూజ్గా ఒక నాట్ వేసినట్టు పెట్టుకోండి. లెంత్ అనేది చూసుకోండి, ఎన్ని ఇంచెస్ కావాలి, 1 ఇంచా 2 ఇంచా చూసుకొని మళ్ళీ నాట్ అనేది టైట్గా ఒక 2-3 నాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకోండి. ఫ్రెండ్స్, మీకు థ్రెడ్ అనేది ఎక్స్ట్రా కనిపిస్తుంది, ఆడుగా కనిపించొద్దు అంటే థ్రెడ్ అనేది కొద్దిగా లైట్గా ఇక్కడ కట్ చేసేయండి. ఇలా సాఫ్ట్గా అంటే ఇది మన వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. హెమ్మింగ్కి వాడే నీడిల్ జరీ థ్రెడ్ ఇక్కడ ఇలా నాట్ వేసుకోండి. మరీ ఇక్కడ దగ్గర కాకుండా కొద్దిగా లైట్గా కింద నుంచి వేసుకోండి. చూడడానికి డిజైన్ అనేది మంచి లుక్ అనిపిస్తుంది.
ఇలా 2-3 టైమ్స్ చుట్టేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ నుంచి ఇలా నాట్ వేసేసుకుంటే నీడిల్ అనేది ఇక్కడ పైనుంచి కిందికి తీసుకోండి. ఇక్కడ ఇది నాట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, డిజైన్ ఫైనల్ లుక్ ఇలా ఉంది. చూసారా ఎంత బాగా వచ్చింది కదా, నీట్ వర్క్ వచ్చిందండి. మీరు ట్రై చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ట్రై చేసి చెప్పండి కమెంట్ చేసి. ఫ్రెండ్స్, ప్రైస్ వచ్చేసి 450 to 500 ఈజీగా పెట్టవచ్చండి. ఏరియా వైజ్ ఎక్కువ తక్కువైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.